అంచు గత నుడితివి ఆహా మహా మహా శరణ్య రెండవ మాటను శ్రీమతి బత్తుల మల్లిక గారు చదువుతారు. అలాగే నించుందాం. తదుపరి ప్రార్థన శ్రీమతి శంకర భాగ్య గారు, వాక్య సందేశాన్ని శ్రీమతి తాడిగిరి వసంతరావు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ముందుగా నన్ను ఇక్కడ నిలవబెట్టిన ఆ దేవత దేవునికి వందనాలు, స్తోత్రాలండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు, కృతజ్ఞతలు. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మూడవ మాటగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. ఈ వాక్యం ఇంత. అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. ప్రభు అయిన దేవా, నీ ఘననామములకు స్తుతులు, స్తోత్రములు. కృపగల దేవ ప్రభువా, పోయిన శ్రమల దినాల నుండి మరి ఈ శ్రమల దినాల వరకు మమ్మల్ని అందరినీ కాపాడి ఉన్న నా దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన, 7 మాటల్లో నువ్వు ఇచ్చినటువంటి 3వ మాటని దాని గురించి నేను ప్రార్థన చేయబోతుండగా ప్రభువా, మరి ఈ వాక్యం చదివి మరి చెప్పబో వసుంధర గారిని కూడా ప్రభా ఆశీర్వదించము. ఆమె నోటి నుండి వచ్చే పలుకులను మేము శ్రద్ధగా విని ఆశీర్వదించము ప్రభువా. నాయన, ఇదిగో అమ్మ, నీ కుమారుడని తల్లికి ఇచ్చిన మాట యోహానికి మరియమ్మని చూపించి నీ తల్లి అని పరిచయం చేసిన దేవుడు ప్రభు అయిన దేవా, నీ కృపలో భద్రపరిచి మరి ఈ మాటల గురించి వాక్యం ఆమె చెప్పబోతుండగా ఆమె నోటి పలుకుల్ని మేము శ్రద్ధగా వినే భాగ్యం దయచేయమని నీకు స్తుతులు, స్తోత్రాలతో నాయన కృపగల దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కూర్చోండి అమ్మ. రిఫ్రెష్మెంట్స్ మీకు అందిస్తారు రాని వాళ్ళకి. దేవుని నామాన్ని స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మహాశుక్రవారం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి వందన స్తోత్రాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన ముగ్గురు పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన వాక్యం, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26-27 వరకు. మరి యేసు ప్రభు వారు సిలువలో నలగగొట్టబడి మరి ఆయన చీల్చిన ఆయన శరీరం ద్వారా ఒక నూతన మార్గం గుండా ప్రయాణించడానికి పరలోకం వెళ్ళటానికి 7 మాటలు అనే 7 మెట్లు యేసు ప్రభు వారు సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు 2 మాటలు మాట్లాడారు. 3వ మాట ఇప్పుడు మనం చెప్పుకున్న మాట. బైబిల్ గ్రంథంలో ఈ 3 అనే పదానికి, 3 అనే అంకెకి చాలా ప్రాముఖ్యత ఉంది. త్రిత్వమునకు సాదృశ్యము. యేసు ప్రభు వారు 3 గంటలు చనిపోయారు, 3వ దినమని తిరిగి లేచారు. పాత నిబంధనలో అయితే 3 సంవత్సరాల దూడలను మాత్రమే బలి అర్పణ ఇస్తారు. యేసు ప్రభు వారు సమాధి గర్భంలో కూడా 3 రోజులు ఉన్నారు. అలాగే ఈ చెప్పుకుంటా పోతే 3 అనే అంకెకి చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఈ ఒక భక్తుడు అడుగుతాడు యేసు ప్రభు వారిని, ప్రేమ అంటే ఏమిటి, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు అని. అనేక చిత్రపటాల్లో కూడా మనం చూసాం. యేసు ప్రభు వారి 2 చేతులు చాపి నిన్ను ఎంత ప్రేమిస్తున్నానంటే నేను మరణించే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలో ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత, ఎంతో మరి అసలు బైబిల్ గ్రంథం అంతా ప్రేమ మీదే ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు చెప్పిన తల్లితో చెప్పబోయే ఈ మాట కూడా ఆ మాటలో అంత ప్రేమ, ఆదరణ, ఆప్యాయత, ముందస్తు ఆలోచనతో యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు.
మరి పాత నిబంధన గ్రంథంలో అయితే ప్రేమకు కుటుంబ సంబంధాలకి ఇచ్చిన గంభీరమైన నిర్వచనం ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన మీ పితరులను ప్రేమించెను. మరి చాలా అంత ప్రేమ మీదే ఈ పాత నిబంధన కొత్త నిబంధన అంతా. మరి తల్లి ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది అని అంటున్నాడు దేవుడు. యెషయా 49:15 చూస్తే, నీ గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునా, తన సంటి పిల్లలను తల్లి మరచునా, మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. మరి అదే కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏ రకమైన ప్రేమ అయినా సూచించే సామాన్య గ్రీకు పదం అగాపే. మరి ఇది అత్యున్నతమైన ఉదాత్తమైన ప్రేమను సూచించడానికి వాడతారు, అరుదుగా వాడతారు గ్రీకులో. కొత్త నిబంధన సమయంలో వచ్చేటప్పటికి యేసు ప్రభు వారి ప్రేమ సంఘంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. మరి పరలోకముందున్న తండ్రికి కుమారుడైన యేసుకి మధ్య గల అనుబంధాన్ని ప్రేమ అనే పదంతో వర్ణించారు. అలాంటి ప్రేమామయుడైన యేసు ప్రభు వారు మరి ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో ఒక మాంసపు ముద్దలాగా వేలాడుతూ ఉన్నారు. మరి ఆయన శరీరం నుంచి, ఆయన గాయాల నుంచి రక్తం కాళ్ళ ద్వారా ప్రవహించి పారుతూ ఉంది, రక్తం ధారలు కడుతూ ఉన్నాయి. మరి ఆ కాళ్ళల్లో మేకులు కొట్టిన గాయాలే కాక రాళ్ళు, తుప్పలు, ముళ్ళు, గచ్చపొదలు, ఈ గాయాల నుంచి కూడా రక్తం కారుతుంది. ఎందుకంటే పిలాతు కోర్టు నుంచి కల్వరి వరకు యేసు ప్రభు వారిని బేర్ఫుట్తో నడిపించారు. శిలువ శిక్ష విధించిన వారికి చెప్పులుండవు, అందుకని ఆయన అంత క్రూరంగా నడిపించారు. ఆ రక్తధారలు ఆ రకంగా కారిపోతూ ఉన్నాయి. అలాంటి స్థితిలో మరి ఇంకా దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. అలాంటి దూషణలు మౌనంగా భరిస్తున్నారు. అలాంటి హింసలు మౌనంగా భరిస్తూ 2 మాటలు మాట్లాడారు. మొదటి 2 మాటలు పరసంబంధమైన మాటలు. అంటే నేరం చేసిన వాళ్ళని క్షమించమనేది ఒక మాట, దొంగని క్షమించిన మాట ఒక మాట. ఈ 3వ మాట ధర సంబంధమైన మాట. ధర సంబంధం అంటే ఈ భూలోకానికి సంబంధించినట్టు మాట. ఈ మాటలోనే చాలా ముందస్తు ఆలోచనతో యేసుప్రభు వారి ప్రేమతో, యేసుప్రభు వారి ప్రేమకి పరాకాష్ట ఈ తల్లితో మాట్లాడటం. ఎందుకంటే ఆయన 100% మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. మరి ఆ కింద ఒకసారి 2 మాటలు మాట్లాడి ఒకసారి కిందకు చూశారు యేసుప్రభు వారు. కింద ఎవరున్నారు? యేసుప్రభు వారు రొట్టెలు చేపలు పంచిపెట్టిన 5,000 మంది, 4,000 మంది, మరి రక్తస్రావ రోగి, మృతుల్లో నుంచి లేపిన లాజరు, మరి శుద్ధి చేయబడిన కుష్ఠవ్యాధిగ్రస్తులు, మరి పక్షవాయు గ్రస్తులు, వీళ్ళందరూ ఉన్నారా కింద? ఉన్నారా? వాళ్ళందరూ సిలువ కింద ఎవ్వరూ లేరు. ఒక చిన్న మంద మాత్రం ఉంది. 4 స్త్రీలు, యేసుప్రభు వారి తల్లి మరియా, మరి ఆమె సోదరి సలోమి, క్లోపా భార్య మరియా, మగ్దలైన మరియా, 4 సిలువ కొద్దిగా దూరాన్ని నిలబడి చూస్తున్నారు. సిలువ కొద్ది సమీపంలో యేసుప్రభు వారు అత్యధికంగా ప్రేమించిన యోహాన్ శిష్యుడు ఉన్నారు. బహుశా ఈ చిన్న మందే నన్ను ప్రేమిస్తున్నారని దేవుడు కొద్దిలో కొద్ది ఎంతో రిలీఫ్ పొంది ఉండవచ్చు. మరి ఆమెకేసి ఆదరంగా చూశాడు. ఒకసారి కింద ఎందుకంటే సిలువ చాలా హైట్లో ఉంటుంది కదా, కిందకి చూశాడు తల్లికేసి ఆదరంగా. అమ్మ అని పిలిచాడు. కుమారుడు ఏం చెప్పబోతున్నాడు, ఇంకా సేపట్లో చనిపోతున్నాడు యేసు ప్రభు వారు. ఆ తల్లి ఎంతో ఉద్వేగ పరిస్థితుల్లో ఉంది. ఏం చెప్తున్నాడో నాకు. కానీ యేసు వార్తికుడు ఈ సన్నివేశాన్ని వర్ణించలా, కనీసం ప్రస్తావించలేదు కూడా. తల్లి కొడుకుల ఇది అమ్మ అని పిలిచాడు కదా. ఈ బైబిల్ గ్రంథంలో ఈ తల్లి కొడుకులు మాట్లాడుకున్న సందర్భాలు 3 ఒకసారి పరోక్షంగా, 3 సార్లు డైరెక్ట్గా. ఎక్కడంటే యెరూషలేము సినగోగులో చదువుద్దాం. యెరూషలేము సినగోగులో యేసుప్రభు వారు బోధిస్తూ ఉన్నప్పుడు, నేను నీ తండ్రి నీ కోసం వెతుకుతున్నావు, నువ్వు తెలియదా అని అడుగుతారు. అప్పుడు నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరగరా అంటాడు యేసుప్రభు వారు. అది డైరెక్ట్ టాక్. మరి కానా వివాహ విందులో ద్రాక్షరసం అయిపోయిందని చెప్తుంది వాళ్ళ అమ్మ. అయితే నా అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. 3వ మాటగా ఇది అమ్మ అని పిలిచాడు. ఇప్పుడు పరోక్షంగా ఓసారి మాట్లాడాడు. యేసు ప్రభు వారిని కోసం వచ్చి ఆయన చుట్టూ జనులుంటే, నీ కోసం మీ అమ్మ మీ తమ్ముళ్ళు బయట ఎదురు చూస్తున్నారు అంటే, ఎవరు నా తల్లి నా సహోదరులు? దేవుని వాక్యం విని వాటిని ఫాలో అయ్యేవాళ్ళే నా తల్లి నా సహోదరులు అని చెప్తారు. అలా ఇదే వాళ్ళిద్దరి మధ్య మాటలు. బైబిల్ గ్రంథం మొత్తంలో ఈ 4 సార్లే.
అయితే యేసుప్రభు వారు తెలుగు ట్రాన్స్లేషన్లో అమ్మ అన్నారు, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మూల భాష అయిన గ్రీక్ భాషలో గైని అని పిలుస్తారు. అన్ని చోట్ల అందరిని పిలిచినట్టు ఆయన ఉమెన్ అని పిలుస్తారు. మరియమ్మను కూడా ఉమెన్ అనే పిలిచారు. అయితే ఎందుకు మరియమ్మ గారికి ఈ దుస్థితి వచ్చింది? ఆమెకి ఎవరికో ఆమెను ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది యేసు ప్రభు వారు? అంటే ఆమెకి ఇల్లు వాకిలు లేదా? కట్టుకున్న భర్త లేడా? మరి కడుపును పుట్టిన బిడ్డలు లేరా? మరి యేసు ప్రభు తర్వాత శరీర ధర్మంగా 4 కొడుకులు పుట్టారు మరియమ్మకి. మరి ఎవరికో ఎందుకు అప్పచెప్తున్నారు యేసు ప్రభు వారు? మార్కు 3:20 చూస్తే ఆయన ఇంటివారు, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయనని నెగటివ్ పబ్లిసిటీ, అన్పాపులర్ చేస్తున్నారు. ఏమని? ఆయన పిచ్చెక్కింది, మతి భ్రమించింది అంటే వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ మరియమ్మ గారు కూడా వాళ్ళలో ఉన్నారు. అలా ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోదామని ఎక్కడన్నా మీటింగుల్లో ఉన్నా కానీ. యూదులు యేసుప్రభు వారిని యోహాను 7:1-5 చూస్తే యూదులు యేసుప్రభు వారిని చంపటానికి డైరెక్ట్గా ప్లానింగ్, ఆయన చంపేయాలని. కానీ యేసుప్రభు వారి తమ్ముళ్ళు ఇండైరెక్ట్గా కుట్ర చేస్తున్నారు. నువ్వు యోదయకి వెళ్ళిపో, యోదయకి వెళ్తే చంపేస్తారు, యోదయకి వెళ్ళొద్దు, ప్రొటెక్ట్ చేయాల్సిన తమ్ముళ్ళే నువ్వు యోదయకి వెళ్ళిపో, అక్కడ నీ బోధలు కొనసాగించు, నీ శిష్యులు కాగపరుచుకో. ఇలా ఇంకా ఆ తమ్ముడిని ఆయన ఎలా నమ్ముతారు? మరి కీర్తనలు 69:8 చూస్తే నా కన్న తల్లి కనిన కుమారులకు నేను పరుడనైతిని, నా సహోదరులకు నేను అన్యుడనైతిని. వాళ్ళకి తల్లిని పోషించే ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, అదిగాక సిలువ దగ్గరికి పరుగున వచ్చింది, నీ కొడుకుని కొట్టుకుంటా తీసుకెళ్తున్నారు అనగానే మరలా ఆమెను చేర్చుకుంటారో లేదో కుటుంబంలోకి యేసుప్రభు వారికి తెలియదు. అందుకని యోహాన్ గారికి అప్పచెప్పబోతున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు సిలువ మీద నుంచి 2 ప్రముఖ వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఒకరు యేసుప్రభు వారి శరీరానికి జన్మనిచ్చిన మరియమ్మ, రెండవ వారు యేసు ప్రభువుతో రెండవసారి జన్మించిన ఆత్మబంధువు యోహాన్ గారు. మరి శరీర బంధానికి ఆత్మ బంధానికి చేరువ చేస్తున్నారు. మరి యేసు ప్రభు వారి ఉద్దేశం ఏమై ఉంటుంది? మరి అమ్మ అని పిలిచాడు కదా, మరి ఆమె ఎంతో విషణ్ణ వదనంతో నిలబడి ఉంది. మరి ఆ రోజు గాబ్రియేల్ దూత వచ్చి, అమ్మా నీకు కుమారుడు పుడతాడు, పరిశుద్ధాత్మ వలన ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, యాకోబు వంశాన్ని యుగయుగాలు ఏల్తాడు, ఆయన రాజ్యానికి అంతం లేదు, నువ్వు కృప పొందిన దానివి, ఇన్ని చెప్పినప్పుడు ఆమెలో ఉన్న ఆనందం ఈరోజు లేదు, సాడ్గా ఉంది, చాలా దుఃఖముఖురాలై ఉంది. అంటే ధైర్యంగా నిలబడటం అయితే నిలబడింది, దుఃఖముఖురాలుగా ఉంది. ఆమెను ఆదరించడానికి అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరి ఆనాడు గొల్లవాళ్ళు వచ్చారు, పశువుల కాపర్లు వచ్చారు, పశువుల పాకలో పత్తిగుడ్డల్లో చుట్టబడి ఉన్న యేసును చూచి వారు ఆడి పాడి గంతులేసి ఎంతో సంతోషించారు. ఆ రోజు ఆ తల్లిలో ఉన్న ఉత్సాహం ఈరోజు లేదు, ఈరోజు నీరు గారిపోతుంది, ఆమె చాలా మనస్తాపంతో ఉంది. అలాంటి తల్లిని ఆదరించడానికి యేసు ప్రభు వారు అమ్మ ఇదిగో నీ కుమారుడు. మరి వీళ్ళు నాన్నలు వచ్చారు ఎంతో దూరం నుంచి, బంగారము బోళము సాంబ్రాణి తెచ్చి సాగిలపడి ఆయనకి నమస్కారం చేసినప్పుడు ఎంతో ఆమె ఆనందపడింది, సంతోషపడింది, చాలా చాలా ఉప్పొంగిపోయింది. ఆ ఉత్సాహం ఈరోజు లేదు ఆమెలో. ఎందుకు? సుమయాను ప్రవచనం ఇక్కడ నెరవేరింది. నిలువెల్లా కుమారుడికి నిలువెల్లా గాయాలైతే ఈమె గుండె నిండా గాయాలే. ఆ బాధను భరిస్తూ ఆమె ఫేసు ఎంతో విషణ్ణంగా ఉంటే యేసు ప్రభు వారు ఆదరంగా చూసి ఆమెను ఓదార్చడానికి అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరి యువతలు ఎదురుగా ఉంది ఎవరు? యేసు ప్రభు వారు ఎంతో ప్రేమించిన శిష్యుడు యోహాన్ గారు. మరి అపొస్తలులు అందరిలో యోహాన్ గారినే ఎక్కువ ప్రేమించాడు. ఎప్పుడు యేసు ప్రభు వారి రొమ్మునే ఆనుకొని ఉంటాడు ఆయన. మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాన్ గారే. మరి అలాంటి యేసు ప్రభు వారి రక్త తర్పణానికి సజీవ సాక్షి యోహాన్ గారు. అలాంటి యోహాన్కి తల్లిని అప్పచెప్పి ఇదిగో నీ తల్లి. మరి యేసు ప్రభు వారు ఎందుకు యోహాన్ గారికి అప్పచెప్పారు అని అంటే, యోహాన్ గారి తండ్రి జెబెదయి పెద్ద చేపల వ్యాపారి, ధనికుడు. ఆయన యెరూషలేములో కూడా వాళ్ళు చాలా వ్యాపారాలు ఉన్నాయి. మరి ఆటోమేటిక్గా యోహాన్ గారు ధనికుడు కదా, తల్లి వాళ్ళకి అనవసరమైన ఆర్థిక ఇబ్బందులు కలగకూడదని ఆర్థిక స్థితిమంతుడైన యోహాన్కి తల్లిని అప్పచెప్పాడు.
మరి యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా యోహాన్ని తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు రూపాంతరానికి కానీ, మరి లాజర్ను బ్రతికించినప్పుడు కానీ, యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు కానీ, గెత్సెమనేకి కానీ, ఎక్కడికి వెళ్ళినా భక్తి ప్రపత్తులతో యోహాను యేసు ప్రభువారిని వెంబడిస్తాడు. అలాంటి భక్తి ప్రపత్తులు కలిగిన యోహానికి తల్లిని అప్పచెప్పాడు. ఇలా ఆత్మీయ బంధానికి, శరీర బంధానికి. నిజానికి ఈ శరీర బంధాలు అనేవి మనం సృష్టించుకున్నవి కాదు. ఈ లోకంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, భర్త, ఈ బంధాలన్నీ దేవుడు సృష్టించినయే. దేవుడు మనకి కలగజేశాడు. ఈ బంధాలన్నీ దేవుడు మనకి సృష్టించాడు. అందుకని శరీర బంధాల గురించి దేవుడు అనేక ఆజ్ఞలు జారీ చేశాడు. తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, భార్యను లోబడి ఉండమన్నాడు, భర్త అయితే భార్యను ప్రేమించమన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండమన్నాడు. మరి యేసు ప్రభు వారు అయితే 100% మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా శరీర బంధాలు ఉన్నాయి. తల్లిని ఎంతగానో ప్రేమించాడు మరియమ్మని. మరి పెంపుడు తండ్రి అని పిలువబడే యోసేపు గారిని కూడా ప్రేమించాడు. మరి లూకా 2:51 చూస్తే ఆయన వారితో వచ్చి నజరేతులో ఉండి వారికి లోబడి ఉండెను. వారు అంటే మరియమ్మ, యోసేపు. మరి ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కూడా వీరికి లోబడ్డాడు. ఎందుకంటే ఈ లోకానుసారంగా తల్లి, తండ్రి. మరి కానా వివాహ విందులో నాతో నీకేమి పని అని అంటాడు కదా. తల్లి ఎక్కడ చిన్నబుచ్చుకుందోనని మళ్ళీ వెంటనే ఆ రాతి బాణలు 6 ద్రాక్షరసంగా మారుస్తాడు. మరి యెరూషలేము సినగోగులో నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని తెలియదా, కొంచెం కఠినంగా ఉంది ఆ మాట. అయినా కూడా వారి వెంట తిరిగి ఇంటికి వచ్చి యూదా ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు తల్లిదండ్రితోనే ఉంటాడు. వడ్రంగి వృత్తి చేస్తూ తల్లిదండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. మరి తమ్ముళ్ళ బాగోగులు చూసుకున్నాడు. మరి ఈ కుటుంబ పోషణ అంతా కూడా 30 సంవత్సరాల వరకు ఇంటి పెద్దగా ఆయనే కుటుంబ బాధ్యతలు పోషించాడు. కనుక దేవదేవుడు ఆత్మలకు తండ్రి అయిన ఆయనే శరీర బంధాలను గౌరవిస్తే మరి మనం గౌరవించవద్దా? ఇంకా శరీర బంధాల గురించి ఇంకా ఆజ్ఞలు ఇచ్చాడు యేసు ప్రభు వారు. సామెతలు 30:17 చూస్తే తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని తినును. ఎంత కఠినమైన ఆజ్ఞ కదా. మరి సామెతలు 20:20 చూస్తే తల్లిని కానీ తండ్రిని కానీ దూషించే వారి కన్నులు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. మరి సామెతలు 23:20 చూస్తే నీ తండ్రి మాటను ఉపదేశాన్ని ఆలకించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. మరి ఈరోజు తల్లిదండ్రుల సాక్ష్యాలు అయితే ఎలా ఉన్నాయండి? ఒక తల్లి మాట్లాడుద్ది, 6 నెలలు పెద్దవాడి ఇంట్లో, 6 నెలలు చిన్నవాడి ఇంట్లో. ఇద్దరు కలిసి కూడా సంవత్సరంలో ఒక 5-6 నెలలు కూడా మందులు కొనిపెట్టరు. ఈ సంవత్సరం పెద్దవాడు ఏదో ఒక చీటీ రకం గుడ్డలు ఒక జత కొంటే వచ్చే సంవత్సరం చిన్నవాడు ఒక చీటీ రకం గుడ్డలు ఒక జత కొంటాడు. మరి వృద్ధులు ఇదైతే ఎక్కువ తల్లినొకళ్ళు తండ్రినొకళ్ళు పంచుకుంటున్నారు. స్త్రీకి ఉన్న సదుపాయం పురుషుడికి లేదు. స్త్రీ చాకిరీ చేస్తుంది, ఒక ముద్ద పడేస్తారు. మరి వృద్ధులైన పురుషులకి అది కూడా లేదు. మరి వాళ్ళు వృద్ధులైన వారు చాకిరీ చేయలేరు కదా. మరి వాళ్ళకి ఆ ముద్ద కూడా అనుమానమే. మరి ఇలాంటి సాక్ష్యాలు ఇంకా కొందరు చెప్తారు, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనే బాగుందమ్మా, మాకు 2 పూట్ల తిండి పెడుతున్నారు, మరి మాతో గొడ్డు చాకిరీ చేయించేవాడు లేరు. ఎంత మరి ఆ కాలానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? యోహాన్ గారు ఆ క్షణమే ఎప్పుడైతే యేసుప్రభు వారు అప్పచెప్పారో ఆ క్షణమే ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఆ ఆజ్ఞను ఆయన భారంగా కాక భాగ్యంగా భావించాడు. ఆమె 59వ సంవత్సరంలో చనిపోయింది. మరి చనిపోయిన వరకు కూడా ఆమె సంరక్షణ బాధ్యత యోహాన్ గారే చూసుకున్నారు. ఎఫెస్లో చనిపోయింది 59వ ఏట అని కొంతమంది వ్యాఖ్యానకారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాదు, ఇంకా చాలా కాలం బ్రతికి కిద్రోనులో ఒక సమాధిలో పెట్టబడింది అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ 3వ మాటకి ఆత్మీయంగా కొంచెం ఆలోచిస్తే మనం మరియమ్మ గారిని తల్లితో పోల్చుకోవచ్చు. తల్లి అంటే సంఘానికి తల్లిలాగా కూడా మనం భావించవచ్చు. తల్లి అనగానే వాక్యం అనే పాలతో సంఘాన్ని పెంచి పోషించి దాన్ని విశ్వాస అనుభవంలోకి నడిపి దాన్ని వృద్ధిపరిచేది తల్లి. మరి ఆ సంఘం వృద్ధిపరచబడాలి అంటే మరి పరిశుద్ధాత్మ అవసరం. యోహాను అనగా కృపావరం. మరి పరిశుద్ధాత్మ లేనిదే కృపావరాలు రావు. సంఘం దైవికంగా అభివృద్ధి చెందాలన్నా, దైవికంగా అనేక సాక్ష్యాలు, అనేక దేవుని కార్యాలు నెరవేరాలన్నా పరిశుద్ధాత్మ అక్కడ కంపల్సరీ.
మరి యోహాను గారిని మనం పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఎంచితే మరి శరీర బంధాన్ని ఆత్మ బంధాన్ని చేరువ చేసిన ఉద్దేశం కేవలం సంఘం కోసం ఇక్కడ మనకి అవగతం అవుతూ ఉంది. మరి యేసు ప్రభు వారైతే ఆయన 100% మానవుడిగా ఈ లోకానికి వచ్చినందుకు తల్లి విషయంలో 100% పాళ్ళు న్యాయం చేశాడు, బాధ్యత తీర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రానికి లోబడి యూదా సంప్రదాయంలో మరి 4వ ఆజ్ఞను కూడా ఆయన పాటించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ప్రేమామయుడైన తండ్రి అన్ని విషయాల్లో ఈ భూలోక వాసులకి ప్రతి విషయంలోనూ ఆయన మాదిరే. ఆ ప్రేమ విషయంలో కానీ, ఆయన ఆచరణలో కానీ, ఆయన కార్యాల్లో కానీ ప్రతి విషయంలోనూ మనకి భూలోక వాసులకి ఆయన మాదిరిగా జీవించాడు, మాదిరిగా ఉన్నాడు, మాదిరిగా ఉంచి మనకు మాదిరిలు కొన్ని ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. మరి యేసు ప్రభు వారు అయితే అబ్రహాముని మోరియాలో దగ్గర కలుసుకున్నది ఎవరు? మోరియా కొండ మీద ప్రేమామయుడైన యేసు ప్రభు వారే. అందుకే చనిపోతూ కూడా తల్లికి ఆదరణ కల్పించాడు, మనకు ఒక పాఠం నేర్పించాడండి. చనిపోతూ కూడా మనకు ఒక పాఠం నేర్పించాడు. శరీర బంధాలని గౌరవించండి, శరీర బంధాలను అంటే దేవుడి కంటే ఎక్కువ గౌరవించకూడదు. చిన్న సవరణ, శరీర బంధాలని నేను గౌరవించాను, నేను ప్రేమించాను కాబట్టి మీరు కూడా ప్రేమించండి. భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. భర్తలారా భార్య బలహీన ఘట్టమని ఎంచి ఆమెను సన్మానించుడి. తల్లిదండ్రులను సన్మానించండి, వారికి లోబడి ఉండండి. మరి యేసు ప్రభు వారు మరి శరీర రీతిగా శరీరానుసారం ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారే మనకు మాదిరిగా ఉన్నప్పుడు మనం కూడా మాదిరిగా ఉండాలి కదా. మన తల్లిదండ్రులనే కాదండి, ఇక్కడ శరీర సంబంధి అయినా ప్రతి ఒక్కరూ నీ రక్త సంబంధికి ముఖం చాటు చేయవద్దు అన్నాడు యేసు ప్రభు వారు. రక్త సంబంధులు ఎవరైనా వస్తుంటే మొన్న ఎక్కడ చూసే బంధువులు రాగానే ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు కూడా ఉన్నారండి. యేసు ప్రభు వారు స్వయంగా ఇచ్చిన ఆజ్ఞ ఇది, శరీర సంబంధులను ప్రేమించండి, గౌరవించండి అని. మరి అట్లా యేసు ప్రభు వారి మనకిచ్చిన ఆజ్ఞను మనం కూడా పాటించి తల్లికి ఎలాంటి ఆదరణ కలుగజేశాడో